క్షీరాబ్ధి కన్యకకు జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు రామాయణం అగ్నిపురాణం. రాముడి పెళ్లికి కౌశల్య వచ్చిందని అగ్నిపురాణంలో రాయబడింది. కాని కౌశల్య వెళ్లలేదు. దశరథుడే రాముడితో వనవాసానికి వెళ్ళు అని చెప్పాడని అగ్నిపురాణంలో రాయబడింది. కాని ఆ మాట దశరథుడు చెప్పలేదు. ఇంద్రజిత్తు రాముణ్ణి నాగాస్త్రంతో బంధించిన సందర్భాన్ని బ్రహ్మాస్త్రంగా, బ్రహ్మాస్త్రంతో బంధించిన సందర్భాన్ని నాగాస్త్రంగా అగ్నిపురాణంలో రాసేశారు. ఇంకా దారుణం ఏంటంటే రాముడు వాసుదేవుణ్ణి పూజించాడని అగ్నిపురాణంలో రాయబడింది. వాసుదేవుడు అనగా కృష్ణుడు. ఇది ద్వాపరయుగంలో ఎత్తిన అవతారం. రేయ్, మీరు ప్రామాణికంగా అంగీకరించిన మీ పురాణాలే రామాయణానికి వ్యతిరేకంగా ఉన్నాయిరా. ఇవి మనుషులు రాశారు కాబట్టి ఎవడికి నచ్చినట్లు వాడు రాసేసుకున్నాడు. అన్నీ ఒక చోటకి తెస్తే అసలు రంగు బయటపడింది. రేయ్ కర్రి పోరంబోకు, సొల్లు బాబాలు, రేయ్ మతోన్మాద ఊరకుక్కల్లారా, ఆడకుక్కల్లారా, ఏంటి వీటికి సమాధానం? మీరు రామాయణం నమ్ముతారా, పురాణాలు నమ్ముతారా? ఈ రెండిట్లో ఏ అబద్ధాన్ని నిజమని నమ్ముతారా? మీరు బైబిల్ కాంట్రడిక్షన్స్ కోసం మాట్లాడతారా? చిన్న చిన్న తర్జుమా తప్పులు, అపార్థాలు తప్ప బైబిల్లో కాంట్రడిక్షన్స్ లేవురా. అసలైన కాంట్రడిక్షన్స్, కామ ఎడిక్షన్స్ మీవేరా.